చేవెండ్ర జిల్లా పరిషత్ హైస్కూల్లో జాతీయ క్రీడాకారుల సమక్షంలో విద్యార్థులకు క్రీడా పరికరాలు లంకిశెట్టి బాలాజీ పంపిణీ చేశారు. ప్రధాన అతిథిగా మాట్లాడిన బాలాజీ ప్రతిభకు పేదరికం అడ్డు కావద్దని, ప్రతి విద్యార్థి నైతిక విలువలతో ఎదగాలని, గ్రామీణ ప్రాంత పుట్టిన ఆణిముత్యాలు దేశ స్థాయిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. తల్లిదండ్రులు, మీ గ్రామస్తులు, ఉపాధ్యాయులతో సంతోషపడాలి. ఇప్పుడు ఆ టీవీలో ఉన్నప్పుడు, టీవీలో మంచి ప్రోగ్రామ్ చేసినప్పుడు కృష్ణ చైతన్య అని ఐఏఎస్ ఆఫీసర్ మరి ఆయన గురించి చూశారు. ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఎదిగి 3 సార్లు ఐఏఎస్గా ప్రయత్నం చేసిన ఆయన సక్సెస్ కాల. కానీ 4వసారి చదువుతానంటే ఆ నాన్నగారు ఒప్పుకోవాలా. అరే 3 సార్లు ఐఏఎస్ చదివావు, నువ్వు 4వ సంవత్సరం వేస్ట్ చేస్తున్నావు, సాఫ్ట్వేర్ అయితే నీ నెలకి 3 లక్షలు జీతం వచ్చాయని చెప్పి వాళ్ళ నాన్నగారు అంటే బాగా చదువుకుంటారో, ఎవరైతే ఉదయం 5 గంటలు ఇస్తారో, ఎవరైతే రాత్రి 9 గంటలు పడుకుంటారో, ఎవరైతే అమ్మా నాన్న మాట వింటారో అటువంటి స్నేహితుని మీరు ఎంచుకోవాలి. అప్పుడే నీ జీవితంలో బ్రహ్మాండంగా నువ్వు కూడా సెటిల్ అవుతావు. ఎంత ఇబ్బంది కలిగినా సరే అబద్ధం చెప్పకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇబ్బంది పడినా సరే నీకు నష్టం అయితే సరే నిజమే మాట్లాడాలి. ఎప్పుడైతే నువ్వు నిజం మాట్లాడో సమాజం నీకున్నటువంటి ఉన్నత విలువలు పెరుగుతాయి. అదే అక్కడ చాలా మంచి కూడా ఎప్పుడు జీవితం అబద్ధం చెప్పడం అనేటువంటి విషయం మనం తెచ్చుకోవాలి. అబద్ధం అంటే చాలా ఈజీ, కానీ మంచితనం రావాలంటే చాలా కష్టపడాలి జీవితంలో. తల్లిదండ్రులు గౌరవించాలి, ఉపాధ్యాయులు గౌరవించాలి.